Yes. All along as the electron revolving around the stationary orbit, it neither loss or gain energy. ఇప్పుడు మీ అందరికి ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే ఆటమ్స్ లోపల సబటామిక్ పార్టికల్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనే 3 రకాల సబటామిక్ పార్టికల్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అనేవి నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. ఎలక్ట్రాన్స్ ఆర్ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అండ్ ప్రోటాన్స్ ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి, వీటికి ఎలాంటి ఛార్జ్ ఉండదు. దీని గురించి మీరు తెలుసు. ఈ మూడింటిని కలిపి మనము సబటామిక్ పార్టికల్స్ అంటాం. ఈ సబటామిక్ పార్టికల్స్ లో ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ఆటమ్ లో ఈ సబటామిక్ పార్టికల్స్ తో పాటుగా ఆటమ్ యొక్క మిడిల్ పాయింట్ లో ఇది ఒక ఆటమ్ అనుకున్నట్లయితే ఈ ఆటమ్ యొక్క మిడిల్ పాయింట్ లో ఒక న్యూక్లియస్ అని ఉంటుంది. పాజిటివ్లీ చార్జ్డ్ ప్రోటాన్స్ అండ్ ఎలాంటి ఛార్జ్ లేనటువంటి న్యూట్రాన్స్, ఇవి రెండు కూడా న్యూక్లియస్ లో ఉంటాయి. మధ్యలో ఉన్నటువంటి పార్ట్ని న్యూక్లియస్ అంటాం. సో ప్రోటాన్స్ అనేవి ఆటమ్ మొత్తం మీద కూడా ప్రోటాన్స్ అనేవి ఎక్కువ మాస్ కలిగినవి. న్యూట్రాన్స్, ప్రోటాన్స్ రెండు కూడా సేమ్ మాసెస్ ని కలిగి ఉంటాయి, సేమ్ సైజుని కలిగి ఉంటాయి, కొంచెం కంపారిజన్ గా ఉంటాయి. కాకపోతే ప్రోటాన్స్ కి ఏమో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, న్యూట్రాన్స్ కి ఎలాంటి ఛార్జ్ ఉండదు. అదొక్కటే తేడా. సో ఆటమ్ మొత్తం మీద ఒక ఆటమ్ తీసుకుంటే దాంట్లో మ్యాక్సిమం మాస్, మ్యాక్సిమం వెయిట్ ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ వల్ల వస్తుంది. ఈ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ రెండు కూడా దేంట్లో ఉంటాయి? న్యూక్లియస్ లో ఉంటాయి. సో అందుకని ఆటమ్ యొక్క వెయిట్ మొత్తం కూడా న్యూక్లియస్ లో ఉంటుంది అని మనం చెప్పుకుంటాం. ఈ న్యూక్లియస్ లో ఉన్నటువంటి ప్రోటాన్స్, న్యూట్రాన్స్ చుట్టూ ఇవన్నీ కూడా పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. ప్రోటాన్స్ అన్ని కూడా పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ కాబట్టి న్యూక్లియస్ మొత్తం కూడా పాజిటివ్ ఛార్జ్ అని కలిగి ఉంటుంది. ఈ న్యూక్లియస్ పాజిటివ్లీ చార్జ్డ్ న్యూక్లియస్. దీని చుట్టూ నెగటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క ఆర్బిట్ లో కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ ఆర్బిట్ లో ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే రొటేట్ అవుతుంటాయి. సెకండ్ ఆర్బిట్ లో వచ్చేటప్పటికి మొత్తం 8 ఎలక్ట్రాన్స్ రొటేట్ అవుతూ ఉంటాయి. మనం 8 వేయలేదు, 6, 7, 8 ఎలక్ట్రాన్స్ రొటేట్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా ఆర్బిట్ ని బట్టి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమో నెగటివ్లీ చార్జ్డ్, అంటే పాజిటివ్లీ చార్జ్డ్ న్యూక్లియస్ చుట్టూ నెగటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతుంటాయి. ఇవన్నీ కూడా తెలుసు మీకు. వాటిని ఈ ఆర్బిట్స్ ని ఏమంటారంటే స్టేషనరీ ఆర్బిట్స్ అంటారు. ఇలా స్టేషనరీ ఆర్బిట్స్ లో ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ కి ఎంతైతే ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీ అంతే, సేమ్ ఎనర్జీ అంతే మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఎనర్జీ లాస్ కాదు, ఏవైనా కొత్త ఎనర్జీని గెయిన్ చేసుకోదు. ఆ ఆర్బిట్ లో ఆ ఎలక్ట్రాన్ ఆ ఎనర్జీతో రొటేట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ బయట నుంచి మనం ఏదైనా ఎక్స్ట్రా ఎనర్జీని మనం ఇచ్చామనుకోండి, చూడండి రెయిన్బో, మీరు నేచర్ లో రెయిన్బోని చూస్తున్నప్పుడు దాంట్లో రకరకాలైనటువంటి కలర్స్ యొక్క స్పెక్ట్రమ్ ఏర్పడుతుంది మనకి, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. లైట్, మనం చూసేటటువంటి లైట్ మొత్తం కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో ఉంటుంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఎలక్ట్రిక్ చార్జ్ వైబ్రేట్ అవ్వడం వల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ 3 × 10⁸ meters per second, ఇది కూడా ఒక రకమైన బిట్. అదేవిధంగా రిలేషన్ బిట్వీన్ ద ఫ్రీక్వెన్సీ అండ్ వెలాసిటీ ఆఫ్ లైట్, C = V లాంబ్డా. లాంబ్డా అనేది వేవ్ లెంత్ కి చూపిస్తూ ఉంటాం. మ్యూ అనేది ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ 7th పాయింట్ గమనించినట్లయితే, an atom or a molecule having lowest possible energy is said to be in ground state, otherwise it's said to be excited state. ఇప్పుడు ఫస్ట్ ఆర్బిట్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ ఫస్ట్ ఆర్బిట్ లో ఉన్నటువంటి ఆ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉన్నాయి, దాని స్టేజ్ ఏంటి, దాని యొక్క లెవెల్ ఏంటి అంటే అది గ్రౌండ్ స్టేట్ లో ఉంది. ఏ స్టేట్ లో ఉన్నాయి అని చెప్తే గ్రౌండ్ స్టేట్ లో ఉన్నాయి. అదే గ్రౌండ్ స్టేట్ లో ఫస్ట్ ఆర్బిట్ లో తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్స్ కి మనం ఎనర్జీని బయట నుంచి హీట్ చేయడం ద్వారా కానీ లేదా ఎలక్ట్రిసిటీని పంపించడం ద్వారా కానీ బయట నుంచి కనుక కొంచెం ఎనర్జీని అందిస్తే అవి గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్ లోకి వెళ్తాయి. అంటే తరువాత స్టేట్, మొదటి స్టేట్ లో ఉన్నవాడికి తర్వాత స్టేట్ లో ఉన్నది ఎగ్జైటెడ్ స్టేట్. ఇప్పుడు బాగా గ్రౌండ్ స్టేట్ లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్స్ కి తాము ఉన్నటువంటి స్టేట్ కన్నా తమ దగ్గర ఉన్నటువంటి ఎనర్జీ కన్నా కొంచెం ఎక్కువ ఎనర్జీ అందితే అవి అక్కడే ఉండాలన్నమాట. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఎనర్జీని బేస్ చేసుకొని, మన దగ్గర కొంచెం ఎనర్జీయే ఉందంటే గ్రౌండ్ స్టేట్ లోనే ఉంటాయి ఎలక్ట్రాన్స్. అదే వాటికి ఎలక్ట్రాన్స్ కి ఎనర్జీ ఎక్కువ అందింది అనుకోండి, దాని తర్వాత స్టేట్ కి, దాని తర్వాత ఆర్బిట్ కి వెళ్తుంది.
దాని తర్వాత ఆర్బిటే దానికి ఎగ్జైటెడ్ స్టేట్. అది సెకండ్ ఆర్బిట్కి వెళ్ళొచ్చు, ఇంకా ఎక్కువ ఎనర్జీ ఉంటే థర్డ్ ఆర్బిట్కి వెళ్ళొచ్చు, ఇంకా ఎక్కువ ఎనర్జీ ఉంటే ఫోర్త్ ఆర్బిట్కి వెళ్ళొచ్చు. అలా ఎనర్జీని బట్టి తాను ఉన్నటువంటి ఆర్బిట్ నుంచి తర్వాత ఆర్బిట్స్కి వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకే, రైట్. దాంట్లో ఉంటాయి, మధ్యలో పాజిటివ్లీ చార్జ్డ్ ప్రోటాన్స్ ఉంటాయి. వీటన్నిటి గురించి నీల్స్ బోర్ చెప్పాడు. నీల్స్ బోర్ ఏం చెప్పాడంటే ఆర్బిట్స్ ఎలా ఉంటాయంటే రౌండ్గా ఉంటాయి. ఇందాక నేను చూపించానే రౌండ్ షేప్లో ఆర్బిట్స్, అలా రౌండ్ షేప్లో ఉంటాయని చెప్పాడు. తర్వాత ఇంకొక సైంటిస్ట్ వచ్చాడు, అతనితో పాటే పనిచేసేటటువంటి సైంటిస్ట్, అతనే సోమర్ఫెల్డ్. వీళ్ళిద్దరూ కూడా ఒకే కాలేజీలో పనిచేసేవాళ్ళు ప్రొఫెసర్స్గా. ఇతని తర్వాత ఈ సోమర్ఫెల్డ్ అనేటటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది నీల్స్ బోర్, కానీ నాకు ఎక్కడో తేడా కొడుతుంది. ఈ ఆర్బిట్స్ అనే వాటి యొక్క షేప్స్ నువ్వు చెప్పినట్లుగా రౌండ్ షేప్లో ఉండవు అనుకుంటాను. ఓన్లీ ఫస్ట్ ఆర్బిట్ మాత్రమే రౌండ్గా ఉంటుంది, మిగతా ఆర్బిట్స్ అన్నీ కూడా ఓన్లీ ఫస్ట్ ఆర్బిట్ మాత్రమే రౌండ్గా ఉంటుంది, మిగతా ఆర్బిట్స్ అన్నీ కూడా ఎలిప్టికల్ షేప్లో ఉంటాయి అని చెప్పడం జరిగింది సోమర్ఫెల్డ్. ఇతని తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చాడు, ఇర్విన్ షోడింగర్ అని. ఇతను ఏం చెప్పాడంటే, మీరు చెప్పినంత బాగానే ఉంది, నేను వాటి గురించి కదిలించుకోను, కానీ నేను ఒక మోడల్ చెప్తాను, క్వాంటమ్ మెకానికల్ మోడల్ అంటారు దాన్ని. ఈ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఆటమ్ గురించి ఇర్విన్ షోడింగర్ అని చెప్పడం జరిగింది. రైట్, ఎస్. 15th పాయింట్ అమ్మా, ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్స్. ఇక్కడ తర్వాత క్వాంటమ్ నంబర్స్ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది. క్వాంటమ్ నంబర్స్ మీ అందరికీ తెలుసు, ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్, స్పిన్ క్వాంటమ్ నంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్, 4 రకాలైన క్వాంటమ్ నంబర్స్ ఉంటాయి. ఎస్, ప్రైమరీ క్వాంటమ్ నంబర్ ని ఎన్ అంటాం, యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్ ఎల్ అంటాం, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ ఎంఎల్ అంటాము, స్పిన్ క్వాంటమ్ నంబర్ ని ఎంఎస్ అంటాం. ఎస్, ఈ ప్రైమరీ క్వాంటమ్ నంబర్ నేమో నీల్స్ బోర్ చెప్పాడు, ఈ యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్ నేమో ఈ సోమర్ఫెల్డ్ అదే విధంగా వీళ్ళు చెప్పడం జరిగింది. ఇలా మన శాస్త్రవేత్తల గురించి ఇవ్వలేదులే, వదిలేసేయండి. ఈ ప్రైమరీ క్వాంటమ్ నంబర్ దేని గురించి తెలియజేస్తుందంటే, ఒక ఆర్బిట్ యొక్క సైజు గురించి, ఎనర్జీ గురించి తెలియజేస్తుంది ప్రైమరీ క్వాంటమ్ నంబర్. సో దీన్ని ఎన్ అనేటటువంటి లెటర్తో చూపిస్తారు. ఎన్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ద ఆర్బిటాల్ బికమ్ లార్జ్ అండ్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ దోస్ ఆర్బిటాల్స్ ఆర్ ఫర్దర్ ఫ్రమ్ ద ఎస్, ఇక్కడ ఎన్ వాల్యూ ఇంక్రీజ్ అయింది అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఆ ఆర్బిట్ లో ఒక ఆర్బిటే ఉంది, ఒక ఆటమ్ లో ఒక ఆటమే ఉంది. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఆ ఆటమ్ లో 3 ఆర్బిట్స్ ఉన్నాయి, అంటే 3 కక్షలు ఉన్నాయి అని అర్థం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక న్యూక్లియస్ చుట్టూ ఇలా ఒక ఆటమ్ ఉంది. ఇప్పుడు ఈ ఆటమ్ కి 3 స్టేట్లు ఉన్నాయి కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇలా చెప్తాం ప్రైమరీ క్వాంటమ్ నంబర్. అంటే 3 ఆర్బిట్స్ ఉంటే ఆ 3 ఆర్బిట్స్ ఉన్నప్పుడు దాని లోపల ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కూడా చాలా ఉంటాయి. ఫస్ట్ ఆర్బిట్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సెకండ్ ఆర్బిట్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇలా ఆర్బిట్ ని బట్టి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. దాని గురించి కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఒక ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఫార్ములా వచ్చేటప్పటికే 2n² అనేటటువంటి ఫార్ములాతో చూపిస్తారు. n ఈజ్ ఈక్వల్ టు 3. ఈ థర్డ్ ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి ఇప్పుడే చెప్పాను. ఫస్ట్ ఆర్బిట్ లోనేమో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సెకండ్ ఆర్బిట్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. థర్డ్ ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే ఈ ఫార్ములా ద్వారా తెలుసుకోవచ్చు. 2 × 3² వేసామనుకో ఎంత అవుతుంది? 3² అంటే 9. 9 × 2 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి థర్డ్ ఆర్బిట్ లో. అలా ఆర్బిట్ నంబర్ ని బట్టి ఆ ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. తర్వాత క్వాంటమ్ నంబర్, యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్ ఎల్ అనేటటువంటి లెటర్ తో చూపిస్తారు. ఆర్బిటాల్ క్వాంటమ్ నంబర్ అని కూడా అంటారు దీన్ని. ఆర్బిటాల్ క్వాంటమ్ నంబర్ లేదా యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్ అంటారు. అదేవిధంగా ఇంకొక రకమైన పేరు అంతకుముందు పాత పోర్షన్లో ఏమనేవారంటే అజిముతల్ క్వాంటమ్ నంబర్ అని కూడా అనేవాళ్ళు అనమాట. సో 3 రకాల పేరు, అజిముతల్ క్వాంటమ్ నంబర్ అన్నా, ఆర్బిటాల్ క్వాంటమ్ నంబర్ అన్నా, లేకపోతే యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్ అన్నా, ఏదైనా ఒకటే. ఇది ఒక ఆర్బిట్ యొక్క షేప్ మరియు ఆ ఆర్బిట్ లో ఉన్నటువంటి ఆర్బిటాల్స్. మీ అందరికీ తెలుసు ప్రతి ఆర్బిట్ లో కూడా ఆర్బిటాల్స్ ఉంటాయి. ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్, 4 రకాలైనటువంటి ఆర్బిటాల్స్ ఉంటాయి. ప్రతి ఆర్బిట్ లో కూడా అన్ని ఉండవు. ఫస్ట్ ఆర్బిట్ లో ఓన్లీ ఎస్ ఆర్బిటాల్ మాత్రమే ఉంటుంది. సెకండ్ ఆర్బిట్ లో ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, పి ఆర్బిటాల్ కూడా ఉంటుంది, 2 ఆర్బిటాల్స్ ఉంటాయి. మూడవ ఆర్బిట్ లో, థర్డ్ ఆర్బిట్ లో ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, పి ఆర్బిటాల్ ఉంటుంది, డి ఆర్బిటాల్ కూడా ఉంటుంది. ఫోర్త్ ఆర్బిట్ కి వచ్చేటప్పటికి ఎస్ ఆర్బిటాల్,
పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్ కూడా ఉంటుంది. సో ఫోర్త్ కక్షలో ఉన్నటువంటి ఎస్ ఆర్బిటాల్ ని 4s అని, పి ఆర్బిటాల్ ని 4p అని, డి ఆర్బిటాల్ ని 4d అని, ఎఫ్ ఆర్బిటాల్ ని 4f అని అంటాం. ఏ కక్షలో ఉంటే 4s, 4p, 4d, 4f ఈ విధంగా. అదే థర్డ్ కక్షలో ఉన్నటువంటి వాటిని ఏమంటారు? 3s, 3p, 3d ఇవి ఆర్బిటాల్స్. అదే సెకండ్ దాంట్లో 2s, 2p, ఫస్ట్ ఆర్బిట్ లో 1s మాత్రమే. ఈ విధంగా ఉంటాయి ఆర్బిటాల్స్. ఇదొక ఆర్బిటాల్, ఇదొక ఆర్బిటాల్, ఇదొక ఆర్బిటాల్, ఇదొక ఆర్బిటాల్, ఇదొక ఆర్బిటాల్, ఇదొక ఆర్బిటాల్. ఈ ఆర్బిటాల్ ని మనము గుర్తుపెట్టడం, ఫర్ ఎగ్జాంపుల్ 5p అన్నాను, అర్థం ఏంటి? 5th ఆర్బిట్ లో ఉండేటటువంటి పి ఆర్బిటాల్. అదే 5d అని అనుకో, లేదా 6d అని అనుకోండి, 6 ఆర్బిట్ లో ఉండేటటువంటి డి ఆర్బిటాల్ అని అర్థం. సో దీని తర్వాత ఎల్ వాల్యూ అనేది, ఈ ప్రైమరీ క్వాంటమ్ నంబర్ యొక్క వాల్యూ ఎన్ వాల్యూస్ అనేవి, ఎన్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఉంటాయంటే 1 నుంచి అండ్ సో ఆన్. 1 ఉంటే ఒక ఆర్బిట్, 2 ఉంటే 2 ఆర్బిట్లు, 3 ఉంటే 3 ఆర్బిట్స్, 4 ఉంటే 4 ఆర్బిట్స్. ఆ విధంగా ఉంటాయి ఎన్ వాల్యూస్. ఆటమ్ లో ఉన్నటువంటి ఆర్బిటాల్స్ నంబర్ ని బట్టి ఎన్ని కక్షలు అయితే ఉంటాయో, ఎన్ని స్టేషనరీ ఆర్బిట్స్ అయితే ఉంటాయో ఎన్ వాల్యూ అంత ఉంటుంది. మరి యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ ఎలా ఉంటుంది? ఎల్ వాల్యూ ఎలా ఉంటుంది అంటే 0 to n-1 వాల్యూ ఉంటుంది. మాక్సిమం ఏమో n-1, మినిమం వాల్యూ ఏమో 0. యాంగులర్ మొమెంటం యొక్క వాల్యూస్, ఎల్ వాల్యూ స్టార్టింగ్ 0, అలా అలా కంటిన్యూ అయ్యి మాక్సిమం వాల్యూ ఏంటంటే n-1. ఎన్ వాల్యూని బట్టి యాంగులర్ మొమెంటం యొక్క వాల్యూ, మాక్సిమం వాల్యూ అనేది మనకు తెలుస్తుంది, రైట్? ఇది n-1. ఫర్ ఎగ్జాంపుల్ n = 3 అనుకోండి, n = 3 అనుకోండి, అప్పుడు ఎల్ వాల్యూ ఎంత ఉంటుంది? n-1, 3 - 1 2 ఉంటుంది, రైట్? ఇవన్నీ జరిపేస్తున్నాను, రైట్? స్పేస్ లేదు, లేకపోతే ఇంకొంచెం వివరంగా చెప్పేవాళ్ళం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పమన్నారు కదా అని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడానికి నిర్ణయించుకున్నాం. బిట్స్, యాక్చువల్గా బిట్స్ క్లాస్ పెడదాం అనుకున్నా, ఇంపార్టెంట్ పాయింట్స్ అడిగారు, క్లాస్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయిపోయింది. ఎప్పటికప్పుడు మారిపోతుంది, రైట్? పర్లేదు, మనం కాన్సెప్ట్ నేర్చుకున్నా, దీంట్లో కూడా కొన్ని బిట్స్ వస్తాయిగా, రైట్? 20th చూడండి. స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ జీమన్ ఎఫెక్ట్, అండ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ స్టార్క్ ఎఫెక్ట్. ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ బిట్సే. స్పెక్ట్రల్ లైన్స్ అనేవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెడితేనేమో జీమన్ ఎఫెక్ట్ అంటాం, జీమన్ అనే వ్యక్తి కనుక్కున్నాడు జీమన్ ఎఫెక్ట్. అదే లైన్స్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెడితేనేమో స్టార్క్ ఎఫెక్ట్ అంటాం. వాటి గురించి పూర్తి వివరాలు మీరు ఇంటర్మీడియట్ లో నేర్చుకుంటారు. జీమన్ ఎఫెక్ట్ గురించి, స్టార్క్ ఎఫెక్ట్ గురించి పెద్ద పెద్ద ఒక టాపిక్ ఉంటుంది ఇంటర్మీడియట్ లో, రైట్? 22. The orientation of orbitals extended magnetic field. చూడండి, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ అని ఒక క్వాంటమ్ నంబర్ ఉంది కదా. ఈ మ్యాగ్నెటిక్ ఆర్బిటాల్ క్వాంటమ్ నంబర్ అనేది దేని గురించి తెలియజేస్తుందంటే ఒక ఆర్బిటాల్ యొక్క ఓరియంటేషన్ గురించి తెలియజేస్తుంది. ఓరియంటేషన్ అంటే ఏంటి? అది ఎక్కడ, ఎక్స్ యాక్సిస్ లో ఉందా, వై యాక్సిస్ లో ఉందా, జెడ్ యాక్సిస్ లో ఉంది, ఎటువైపు వంగి ఉంది, ఎక్స్ యాక్సిస్ మీద హారిజంటల్ గా ఉందా, లేదా వై యాక్సిస్ మీద వెర్టికల్ గా ఉందా, లేదా ఎక్స్ కాకుండా వై కాకుండా ఇలా అడ్డంగా జెడ్ యాక్సిస్ లో ఇలా ఉన్నట్లయితే, ఇలా ఉంటే ఎక్స్ యాక్సిస్, ఇలా ఉంటే వై యాక్సిస్, లేదా ఇలా ఉంటే జెడ్ యాక్సిస్. ఎలా ఉంది ఒక ఆర్బిటాల్? ఈ విధంగా ఉందా, లేదా ఈ విధంగా ఉందా, లేదా ఈ విధంగా ఉందా, అది ఏ యాక్సిస్ పైన ఉంది అనేది తెలియజేస్తుంది మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్. ఈ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ వాల్యూస్ కూడా -L నుంచి +L వరకు ఉంటాయి. మ్యాక్సిమం వాల్యూ వచ్చేటప్పటికి ఈ ఎంఎల్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ యొక్క వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ వచ్చేటప్పటికి, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ కి ఫార్ములా ఏంటంటే 2l+1 అనేటటువంటి ఫార్ములాతో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఎన్ వాల్యూ కానీ ఎల్ వాల్యూ కానీ ఇచ్చి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ కనుక్కోమంటే, ఏదైనా 4 క్వాంటమ్ నంబర్స్ లో ఒక క్వాంటమ్ నంబర్ ఇచ్చి రిమైనింగ్ 3 క్వాంటమ్ నంబర్స్ కనుక్కోమంటే ఈజీగా చెప్పొచ్చు. సో ఫస్ట్ ఎల్ వాల్యూ కనుక్కోవడానికేమో n-1 ఫార్ములా యూజ్ చేస్తాం, మ్యాక్సిమం వాల్యూస్. అదే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ని కనుక్కోవడానికేమో 2l+1 ఫార్ములాని యూజ్ చేస్తాం. 24 చూడండి. ఆర్బిటాల్స్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఎనర్జీ. ఇదొకటి, డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ అంటారు.
డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ అంటే ఏంటంటే ఈ డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ వేటిలో ఉంటాయంటే పి ఆర్బిటాల్లో ఉంటాయి. పి ఆర్బిటాల్లో 3 డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఒకటి ఎక్స్ యాక్సిస్ పరంగా పిఎక్స్, ఇప్పుడు చూపించానే బొమ్మ ఇదనమాట, ఇదే ఎక్స్ యాక్సిస్ పిఎక్స్ అంటాం. అదే ఇంకొకటి వై యాక్సిస్ పరంగా ఉంటే పివై, జెడ్ యాక్సిస్ అడ్డంగా ఉంటే పిజెడ్. ఈ 3 ఆర్బిటాల్స్, అసలు పీనే ఒక ఆర్బిటాల్. ఈ ఆర్బిటాల్లో మరలా ఎక్స్ యాక్సిస్ పరంగా ఉంటే ఎక్స్ ఆర్బిటాల్ పిఎక్స్ అని, వై యాక్సిస్ లో ఉంటే పివై అని, జెడ్ యాక్సిస్ లో ఉంటే పిజెడ్ అని అంటారు. వీటిని ఏమంటారంటే డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ అంటారు. సేమ్ ఎనర్జీ ఉంటాయి వీటికి. పిఎక్స్ కి ఎంత ఎనర్జీ అయితే ఉందో పివై కూడా అంతే ఎనర్జీ ఉంటుంది, పిజెడ్ కి కూడా అంతే ఎనర్జీ ఉంటుంది. మనం ఎలక్ట్రాన్స్ ని ఫిల్ చేసేటప్పుడు కూడా మీ అందరికీ తెలుసు, గుర్తుందో లేదా, ఆఫ్ బౌ ప్రిన్సిపల్, హున్స్ రూల్ పాటించేటప్పుడు ఎలక్ట్రాన్స్ ని ఫిల్ చేసేటప్పుడు కూడా, హున్స్ రూల్ లో అనుకుంటా, ఎలక్ట్రాన్స్ ని ఫిల్ చేసేటప్పుడు ఈ డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ కనుక వస్తే, ఈ డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ లో ముందుగా ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ చేసిన తర్వాత మాత్రమే పెయిర్ చేయాలి, జతపరచాలి అనే ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారం ఫిల్ చేస్తూ ఉంటాను. సో ఇది అందరికీ తెలుసు. ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ, ఇది ఎనర్జీకి తెలిసిపెట్టేటువంటి ఫార్ములా. ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. ఇక్కడ హెచ్ అంటేనేమో ప్లాంక్స్ కాన్స్టెంట్ అంటాం. ప్లాంక్ అనేటటువంటి ఒక సైంటిస్ట్ ఎనర్జీ పైన ఒక ఈక్వేషన్ తెలియజేశాడు. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ అన్నారు. దాని యొక్క ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. ఇక్కడ హెచ్ వాల్యూ కూడా అడుగుతుంటారు. 6.625 × 10⁻28 ఉంది కదా వాల్యూ, అది కూడా. ఎస్, నెక్స్ట్ గమనించినట్లయితే బోర్స్ అటామిక్ మోడల్. ఈ బోర్స్ అటామిక్ మోడల్ మీ అందరికీ తెలుసు, 10th క్లాస్ చదివేటప్పుడు ఇంపార్టెంట్. బోర్స్ మోడల్ ఇందాకే చెప్పాను మీకు. ఆటమ్స్ స్టేషనరీ స్టేట్స్ ఉంటాయి. ఈ స్టేషనరీ స్టేట్స్ లో వాటి చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి స్టేషనరీ స్టేట్స్ లో నిర్దిష్టంగా తిరుగుతూ న్యూక్లియస్ చుట్టూ రొటేట్ అవుతూ ఉంటాయి. ఆ స్టేషనరీ ఆర్బిట్స్ అనేవి సర్క్యులర్ ఆర్బిట్స్ లో ఉంటాయి. వాటికి నంబరింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ దానికేమో కే, దానికి పేరు పెట్టడం జరిగింది. కే, ఫస్ట్ ఆర్బిట్ కి కే అని, సెకండ్ ఆర్బిట్ కి ఎల్ అని, థర్డ్ ఆర్బిట్ కి ఎం అని, ఫోర్త్ ఆర్బిట్ కి ఎన్ అని, ఈ విధంగా పేర్లు కూడా పెట్టాడు నీల్స్ బోర్. అదే విధంగా అతని తర్వాత నెక్స్ట్ చూడండి, అటామిక్ లైన్ స్పెక్ట్రమ్ బేస్డ్ ఆన్ ద బికాస్ ఆఫ్ ద అబ్జార్ప్షన్ అండ్ ఎమిషన్ ఆఫ్ సర్టైన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్. ఇందాక చెప్పిన పాయింట్ ఏది, ఒక ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఎనర్జీని గెయిన్ చేసుకుంటేనేమో ఎగ్జైటెడ్ స్టేట్ లోకి వెళ్తాయి, ఎనర్జీ లాస్ చేసుకుంటేనేమో దాని క్రింద స్టేట్ కి పడిపోతాయి. ఏదైనా ఒక ఎలక్ట్రాను ఉన్నటువంటి స్టేట్ కన్నా పై స్టేట్ కి వెళ్ళింది అంటే దానికి ఎనర్జీ బయట నుంచి అది గెయిన్ చేసింది అని అర్థం. అదే ఒక ఎలక్ట్రాన్ థర్డ్ ఆర్బిట్ లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ కిందకు పడిపోయింది అనుకోండి, అలా కిందకు పడిపోతే ఏమైనట్టు, ఎనర్జీ లాస్ అయిపోయినట్టు. లాస్ అయిపోయి హై స్టేట్ నుంచి కింద పడింది అనమాట. ఈ విధంగా నెక్స్ట్ స్పిన్ క్వాంటమ్ నంబర్ గురించి కూడా ఒకసారి చెప్దాం. స్పిన్ క్వాంటమ్ నంబర్ అనేది ఏదైనా ఒక ఆర్బిటాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆర్బిటల్ అయినా కావచ్చు, 2s ఆర్బిటాల్ అనుకో, దీన్ని ఒక బాక్స్ రూపంలో కనుక చూసినట్లయితే ప్రతి ఆర్బిటాల్లో కూడా అది 1s కావచ్చు, 2s కావచ్చు, 2p కావచ్చు, 3s కావచ్చు, 2p కాదు సారీ, ఎస్ ఆర్బిటాల్స్ అన్ని 1s, 2s, 3s, 4s, 5s అన్నింటిలో కూడా 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. ఓన్లీ ఎస్ ఆర్బిటాల్స్ మాత్రమే కాదు, పి ఆర్బిటాల్స్ లో కూడా 2 ఎలక్ట్రాన్లే పడతాయి. ఈ పి ఆర్బిటాల్స్ ఉన్నాయి, పి ఆర్బిటాల్ మరలా 3 ఆర్బిటాల్స్ గా అవుతాయి కదా. ఎస్, పిఎక్స్ లో 2 ఎలక్ట్రాన్లే ఫిల్ అవుతాయి. పివైలో కూడా 2 ఎలక్ట్రాన్స్ నే మనం ఫిల్ చేయగలం. పిజెడ్ లో కూడా 2 ఎలక్ట్రాన్స్ నే ఫిల్ చేయగలం. ఇందాక మీకు చెప్పాలా డి ఆర్బిటాల్స్, మీ అందరికీ తెలుసు. డి ఆర్బిటాల్స్ లో కూడా 5 డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. డిఎక్స్వై, డివైజెడ్, డిఎక్స్2వై2, డిజెడ్ఎక్స్, డిజెడ్2 అని 5 రకాలైనటువంటి సేమ్ ఎనర్జీ కలిగినటువంటి ఆర్బిటాల్స్ ఉంటాయి. వాటిల్లో కూడా ఇదే విధంగా 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే నింపగలం. కాబట్టి పి ఆర్బిటాల్లో మొత్తం కూడా 6 ఎలక్ట్రాన్లు, 6 ఎలక్ట్రాన్స్, దీంట్లో 2, దీంట్లో 2, దీంట్లో 2, మొత్తం 6 ఎలక్ట్రాన్స్ మనం ఫిల్ చేయొచ్చు. అదే డి ఆర్బిటాల్ గురించి చూసినట్లు డి ఆర్బిటాల్స్ మొత్తం కూడా డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్, డిఎక్స్2-y2, డిజెడ్2 ఇలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇదే విధంగా బాక్సుల రూపంలో 5 బాక్సులు గీయచ్చు మనం. ప్రతిది కూడా ఒక్కొక్క బాక్స్, ఒక్కొక్క బాక్స్ లో 2 ఎలక్ట్రాన్లు నింపొచ్చు. దీంట్లో 2, దీంట్లో 2, దీంట్లో 2, దీంట్లో 2. నింపేటప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఒకటేమో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతూ ఉంటుంది ఒక ఎలక్ట్రాన్, ఇంకొకటేమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంది. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరిగేటటువంటి ఎలక్ట్రాన్ కి వాల్యూ +½ ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగేటటువంటి ఎలక్ట్రాన్ కి వాల్యూ -½ ఉంటుంది. వీటి గురించి తెలియజేసేటటువంటి క్వాంటమ్ నంబరే స్పిన్ క్వాంటమ్ నంబర్ అంట. రైట్. సో ఇవన్నీ కూడా క్వాంటమ్ నంబర్స్ అమ్మా.
యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్, స్పిన్ క్వాంటమ్ నంబర్. దీని గురించి ఇలా ప్రతి ఆటమ్ లో కూడా కొన్ని ఆర్బిట్స్ ఉంటాయి. ఆర్బిట్స్ లోపల ఆర్బిటాల్స్ ఉంటాయి. ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, అలా ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ ఆర్బిటాల్స్ లోపల కూడా పి ఆర్బిటాల్లో 3 డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ ఉంటాయి, పిఎక్స్, పివై, పిజెడ్. డి ఆర్బిటాల్లో అయితే 5 డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ ఉంటాయి, డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్, 5 డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ప్రతి ఆర్బిటాల్లో కూడా 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే పడతాయి. ఈ విధంగా ఎఫ్ ఆర్బిటాల్ అయితే 14 ఉంటాయండి. ఎఫ్ ఆర్బిటాల్ అయితే మొత్తం 14 ఉంటాయి. 7 డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ ఉంటాయి దాంట్లో. ఎఫ్ ఆర్బిటాల్లో 7 డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. వాటి గురించి మన క్లాస్లో ఇవ్వలేదు, మన చాప్టర్లో, మన పోర్షన్లో వదిలేసి 7 ఉంటాయి మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ చొప్పున మొత్తం కూడా 14 ఎలక్ట్రాన్స్ ని ఎఫ్ ఆర్బిటాల్లో ఫిల్ చేయొచ్చు. పి ఆర్బిటాల్లో ఎన్ని ఫిల్ చేయొచ్చు? మొత్తం కూడా 3 కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ ని ఫిల్ చేయొచ్చు. అదే డి ఆర్బిటాల్లో ఎన్ని ఫిల్ చేయొచ్చు? 10 ఎలక్ట్రాన్స్. మొత్తం ఒక్కో దాంట్లో 2 కదా, 5 ఉంటాయి డీజనరేటెడ్ ఆర్బిటాల్స్. సో పి ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్స్, డి ఆర్బిటాల్లో 10 ఎలక్ట్రాన్స్ గరిష్టంగా ఫిల్ చేయొచ్చు. ఎఫ్ ఆర్బిటాల్లో గరిష్టంగా 14 ఎలక్ట్రాన్స్ ని ఫిల్ చేయొచ్చు. ఎస్ ఆర్బిటాల్లో ఏ ఎస్ అయినా కావచ్చు, అది 1s కావచ్చు, 2s కావచ్చు, 3s కావచ్చు, 4s కావచ్చు, ఏ ఎస్ ఆర్బిటాల్ అయినా కావచ్చు, 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే పడతాయి. 1s లో 2, 2s లో 2, 3s లో 2, 4s లో 2. 1s, 2s, 3s అంటే ఏంటో చెప్పాను మీకు. 3s అన్నాం అనుకో అంటే థర్డ్ ఆర్బిట్ లో అంటే కేఎల్ఎం అనేటటువంటి ఆర్బిట్ లో ఉన్నటువంటి ఎస్ ఆర్బిటాల్. 4s అంటే 4వ ఆర్బిట్ లో ఉన్నటువంటి ఎస్ ఆర్బిటాల్. ఈ విధంగా చెప్పి ఇవన్నీ మీకు తెలిసినవే, ఆల్రెడీ నేర్చుకున్నవే. ఈ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని బట్టి ఒక ఆబ్బో ప్రిన్సిపల్, హున్స్ ప్రిన్సిపల్ అనే 2 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అదేవిధంగా పౌలీస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ అనే 3 రకాల ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆబ్బో ప్రిన్సిపల్ ఏం తెలియజేస్తుందంటే, దీంట్లో మీ అందరికీ చెప్పుకున్నాం, ఫస్ట్ ఆర్బిట్ లో ఉండేది 1s ఆర్బిటాల్, సెకండ్ ఆర్బిటాల్ ఏమో 2s ఆర్బిటాల్ ఉంటుంది, 2p ఆర్బిటాల్ కూడా ఉంటుంది. అదేవిధంగా థర్డ్ ఆర్బిట్ లోనేమో 3s ఉంటుంది, 3p ఉంటుంది, 3d కూడా ఉంటుంది, 4s ఉంటుంది, 4p ఉంటుంది, 4d ఉంటుంది, 4f కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆర్బిటాల్స్ అమ్మా. ఈ ఆర్బిటాల్స్ లో 1s కి అన్నిటికంటే తక్కువ ఎనర్జీ ఉంటుంది, దాని తర్వాత 2s కి, దాని తర్వాత కొంచెం ఎక్కువ ఎనర్జీ 2pకి ఉంటుంది, దాని తర్వాత కొంచెం ఎక్కువ ఎనర్జీ 3s కి ఉంటుంది, దాని తర్వాత 3pకి ఉంటుంది, దాని తర్వాత 3d కాదు యాక్చువల్లీ, దాని తర్వాత 4s కి ఉంటుంది, దాని తర్వాత 3d అనమాట. ఇలా ఎనర్జీ దేనికైతే తక్కువ ఉందో ముందుగా వాటిని ఫిల్ చేయాలి. అంటే 2s ని ఎన్ని ఎలక్ట్రాన్స్ తో ఫిల్ చేయగలవు? 1s ని 2 ఎలక్ట్రాన్స్. మరి 2s ని ఎలా నింపగలవు? ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి దాంట్లో? 2 ఎలక్ట్రాన్స్. 2p లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? 6 పడతాయి. అది ఏ p అయినా సరే 6 పడతాయి. 3p కావచ్చు, 4p కావచ్చు, 2p కావచ్చు, 5p కావచ్చు, ఏ p ఆర్బిటాల్ అయినా సరే 6 ఎలక్ట్రాన్స్ పడతాయి. 3s లో మరలా 2 ఎలక్ట్రాన్స్ పడతాయి, 3p లో 6 ఎలక్ట్రాన్స్ పడతాయి, 4s లో 2 ఎలక్ట్రాన్స్ పడతాయి, 3d లో 10 ఎలక్ట్రాన్స్ పడతాయి. ఈ విధంగా ఆర్బిటాల్లో ఎన్నెన్ని ఎలక్ట్రాన్స్ పడతాయో తెలుసుకున్నాం. ఫస్ట్ దేంట్లో నింపాలి? 1s లో నింపాలి. అది ఫిల్ అయిన తర్వాత 2s లో నింపాలి, అది ఫిల్ అయిన తర్వాత 2p లో నింపాలి, అది ఫిల్ అయిన తర్వాత 3s లో నింపాలి. అలా ఎనర్జీ తక్కువ ఉన్న వాటి నుంచి ఎనర్జీ ఎక్కువ ఉన్న వాటికి నింపాలి అని తెలియచేస్తుంది ఈ అబౌ ప్రిన్సిపల్, రైట్? తర్వాత హున్స్ రూల్ దేన్ని తెలియజేస్తుందంటే, ఇందాక చెప్పాను మీకు, హున్స్ రూల్ డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ అని చెప్పాను కదా మీకు. ఈ డీజనరేటెడ్ ఆర్బిటాల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, 3 పిఎక్స్, పివై, పిజెడ్ డీజనరేటెడ్ ఆర్బిటాల్ ఉంది. ఈ డీజనరేటెడ్ ఆర్బిటాల్లో ముందుగా 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకుందాం, లేదా 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది 2p4, 4 లో p ఎలక్ట్రాన్స్, రెండవ కక్షలో ఉన్న p ఆర్బిటాల్లో 4 ఎలక్ట్రాన్స్ పట్టాయి అనుకుందాం. ఫస్ట్ ఎలక్ట్రాన్ ఇక్కడ వేస్తావు, 2px లో వేస్తావు. సెకండ్ ఎలక్ట్రాన్ ని కూడా 2py లో వేస్తావు. థర్డ్ ఎలక్ట్రాన్ ని క్లాక్ వైజ్ ఇవన్నీ కూడా 2pz లో వేస్తావు. ఇంకొకటి మిగిలింది కదా, అప్పుడు జతపరచాలి. అంతేగాని నా దగ్గర 4 ఉన్నాయి కదా అని దీంట్లో ఇది కాకుండా నా దగ్గర 4 ఉన్నాయి, దీంట్లో 2 వేస్తానంటే ఇది తప్పు. ఇలా వేయకూడదు. ఇక ముందుగా అన్ని కూడా నింపిన తర్వాత మాత్రమే, ఒక్కొక్కటి నింపిన తర్వాత మాత్రమే పెయిర్ చేయాలి. కాబట్టి ఈ విధంగా అనేది కరెక్ట్ అని చెప్పడం జరిగింది. అది ఏ రూల్ చెప్తుంది? హున్స్ రూల్ అనేది చెప్తుంది. ఇదమ్మా అటామిక్ స్ట్రక్చర్, యాటమ్స్ ఏ విధంగా నింపుతారు, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఏ విధంగా రాస్తారు అనేది ఆల్రెడీ వీడియో చేశాను నేను, మన ఛానల్లో ఉన్నాయి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ టెక్నో సైన్స్ క్లబ్ అని కొడితే వస్తుంది.
సో మెయిన్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవ్వమ్మా.